చచ్చిపోయాడు. అట్లా ఇప్పటికీ 420 రోజుల్లో 410 మంది రైతులు చచ్చిపోయారు. అంటే రోజుకొక రైతు చొప్పున 410 మంది చచ్చిపోయారు. ఇంకో దిక్కు రైతులు, ఇంకో దిక్కు గురుకులాల్లో పెద్ద ఎత్తున పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇప్పుడే హయాత్ నగర్ మైనారిటీ గురుకులంలో 17 ఏళ్ల పాప సౌమ్య అనే అమ్మాయి ఇప్పుడే చచ్చిపోయిందని చెప్పి ప్రవీణ్ అన్న చిట్టి మీద రాసిచ్చి నాకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక్క సౌమ్య కాదు, రాష్ట్రంలో ఇప్పటికీ గురుకులాల్లో 55 మంది పిల్లలు ఇవాళ కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఒకటే ఒక్క పాఠశాల మెట్పల్లిలో పాము గుట్టి 6 పెద్దాపూర్ అనే ఊర్లో పాము గుడితే అంటే ఎంత చండాలమైన మెయింటెనెన్సు, ఎంత అధ్వానపు పరిస్థితి ఉన్నదో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు. నేనేమంటున్నా అంటే ఇవాళ ఒక రైతులే కాదు రైతులు 410 మంది గురుకులాల్లో పాఠశాలల్లో పిల్లలు, మన పిల్లలు. నేను పోయినా మా ఎల్లారెడ్డిపేట పిల్లగాడు, మా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కార్తీక్ అనే బాబు చనిపోతే నేను ఆ తల్లిని పరామర్శించేందుకు పోయినా. ఆ పిల్లగాడు చనిపోయింది ఆ పెద్దాపూర్లోనే. పోతే ఆ తల్లి అన్నది, అన్న నా బిడ్డను నేను గవర్నమెంట్కి అప్పచెప్పిన, గవర్నమెంటే తల్లి తండ్రి కాపాడుకోవాలి, కానీ తల్లి తండ్రిగా లేనట్టు నా పిల్లగాని అనాథలకు కిడిచి పెడితే ఇలా శవమై నా బిడ్డ ఇంటికి వచ్చిందన్నా, ఎవరికి చెప్పుకోవాలన్నా అని చెప్పి ఏడ్చుడు మొదలుపెట్టింది. బాధపడక చెల్లె అని చెప్పి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఓదారిస్తే ఆఖరికి ఒక మాట అన్నది, అన్నా మీరు గట్టి కొట్లాడుండ్రి, నాకు జరిగిన కడుపు కోత ఇంకో తల్లికి జరగద్దు, దయచేసి కొట్లాడండి అన్న అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేసింది. చేస్తే నేను వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో వెంటనే గురుకులాల బాట అంటే మన శ్రీనివాస్ యాదవ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇట్లా మన విద్యార్థి నాయకులు ఆంజనేయ గౌడ్ గారు, వాసుదేవరెడ్డి గారు, వీళ్ళందరి నేతృత్వంలో గురుకుల బాట అనే ఒక కార్యక్రమం తీసుకుంటే నిజంగా కూడా నేను హృదయపూర్వకంగా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి అభినందనలు చెప్తా ఉన్నా. మీరు ప్రభుత్వం కళ్ళు తెరిపించారు. మీరు మొదలు కాగానే తిరుగుడు, ప్రభుత్వం కూడా ఉరుకుడు మొదలుపెట్టింది. మంత్రులు పోయినరు, కలెక్టర్ ఉరికినరు, ఎక్కడోడక్కడ అప్పటిదాకా పత్తలేరు, అప్పటిదాకా యాదికి లేదు. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, అటు బీఆర్ఎస్వి మొత్తం టీం కదిలే వరకు మీరు ఎక్కడోళ్ళు అక్కడ 30 జిల్లాలలో ఎక్కడికక్కడ గురుకుల బాట పట్టే వరకు అప్పుడు ప్రభుత్వం దున్నపోతు నిద్ర వదిలి బయటికి వచ్చి ఏదో చేసినట్టు 2 రోజులు డ్రామా చేశారు. మళ్ళా కాకపోతే శరామామూలు అయిపోయింది, మళ్ళా చావులు కొనసాగుతూనే ఉన్నాయి. గురుకులాల్లో పరిస్థితులు అట్లనే ఉన్నాయి. ఓ దిక్కు రైతులు, ఇంకో దిక్కు గురుకులాల్లో విద్యార్థులు, ఇంకో దిక్కు నేత కార్మికులు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర సంవత్సర కాలంలో 30 మంది పైచిలకు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆటో డ్రైవర్లు దాదాపు 100 మంది వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే నేను కాకి లెక్కలు చెప్తలేను, గాలి లెక్కలు చెప్తలేను. ఇవన్నీ కూడా మేము అసెంబ్లీలు ఇచ్చినాం ప్రభుత్వానికి. అసెంబ్లీలనే లిస్టు తయారు చేసి ఇగో వీళ్ళ పేర్లు ఇవి, అడ్రస్ గిది, వాళ్ళ తండ్రి పేరు గిది, భార్య పేరు గిది, వాళ్ళని ఆదుకోండి, ఇకనైనా మొద్దు నిద్ర వీడండి అని చెప్పి వారికి అప్పచెప్పినాం. వారు కదులుతలేరు. అందుకే నేను మీతో ప్రార్థించేది, మీ అందరినీ కోరేది, కాంగ్రెస్ పార్టీ యొక్క 420 హామీలు ఏవైతున్నాయో వాటిని గుర్తు చేయవలసిన బాధ్యత, ప్రజల దగ్గరికి కాగితాన్ని తీసుకుపోయే బాధ్యత మా తమ్ముళ్ళైన విద్యార్థి విభాగం నాయకులు మీరే తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. దీని ఇంటింటికి 420 కాంగ్రెస్ గురించి, 420 झूठे వాదాల గురించి, 420 దిన్ అయిపోయిన తర్వాత కూడా ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ తప్పకుండా ఇంటింటికి తీసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక అబద్ధాలు ఎట్లుంటాయంటే ఇప్పుడే నేను మీకు చెప్పిన, రేషన్ కార్డులు ఇయ్యలే అన్నారు, బట్టి విక్రమార్కనే ఇచ్చిన ఫోటో కూడా నేను మీకు చూపెట్టిన. అట్లే ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు